ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందులో ఇప్పటికే 200 మందిని విచారించిన సిట్ అధికారులు నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ని విచారిస్తున్నారు. సో దీంతో ఇది దేశవ్యాప్తమైన ఒక సంచలనమైన అంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్లు వాదిస్తున్నాయి. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ అసలు సెలబ్రిటీలకు సంబంధించి జరగలేదని పోలీసులు ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ నాది జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీ కవిత మాత్రం తన అనుచరుల ఫోన్ ట్యాప్ చేశారు అని ఆమె ఒక సంచలనానికి లేవనెత్తారు. సో ఇప్పుడు బండి సంజయ్ కూడా నిన్న నిఘా అధికారులతోటి పోలీస్ అధికారులతోటి సమావేశమై ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగింది ఏం జరిగిందనే ఆధారాలన్నీ సేకరించారు. ఈ ఆధారాలను ఈరోజు సిట్ ముందు ఇవ్వబోతున్నారు. అయితే సిట్ మీద తనకు నమ్మకం లేదని, అయినప్పటికీ ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నానని, సిబిఐ వల్లనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. మరే బండి సంజయ్ చెప్పినట్లు సిట్టు మీద నిజంగానే ఈ నమ్మకం లేకుండానే ఈ వివరాలు ఇస్తున్నారా? అదే బండి సంజయ్ చెప్పినట్లు సిట్టు తన నమ్మకాన్ని నిలబెట్టుకోబోతుందా, కోల్పోబోతుందా? సిబిఐ విచారణ వరకు ఈ సిట్టు వ్యవహారం కొనసాగుతుందా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగుతుందా చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.